ప్రచారంలో చూపిన ఉత్సాహం వసతుల కల్పనలో లేకపోవడం వల్ల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు సస్సేమిరా అంటున్నారు. ఫలితంగా ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ శివార్లోని ఇందిరమ్మ ఇళ్ల అందం ఇది. ఈ ప్రాంతంలో దాదాపు 3000 ఇళ్లు నిర్మించారు. ధోని ముక్కుల రోడ్డులో భీమారెడ్డి, సోనియా అనే కాలనీలుగా నామకరణం చేసుకున్న గృహప్రవేశం మాత్రం జరగలేదు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడిగా నిర్మించిన సర్కారు మౌలిక సదుపాయాల్ని విస్మరించింది. కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటివి అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఈ ఇళ్ల వైపు కనీసం చూడడానికి కూడా లబ్ధిదారులు భయపడుతుండటంతో ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి సిబిసి కెనాల్ సమీపంలో నిర్మించిన పక్కా గృహాలు. ఇవి చూసేందుకు బాగానే ఉన్నా ఇక్కడ అదే పరిస్థితి. పట్టణానికి చాలా దూరంగా ఉన్న ఈ ఇళ్లలో కనీస వసతులు కరవు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట ఇళ్లలోనికి వచ్చే విష సర్పాలకు లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్లు లేవు, తాగేకి రోడ్డు మీదకి పోవాలా. ఆ రోడ్డు మీదకి పాములు పారాడుతున్నాయి. మేము వచ్చానా 3 ఏళ్ళు అవుతుంది. ఏం సౌకర్యాలు లేవు మాకు అసలు. పిల్లలు మిల్లు కాటికి పోతారు, రోడ్లో కాలువలో పోతారు, ఆ మురికి నీళ్ళలో పోతారు, వచ్చారు. ఫుల్ కాలువలో నిలబడింది అనుకో, ఆ పక్క పోలేము, ఈ పక్క రాలేము. నీళ్ళు లే, కరెంట్ లే, రోడ్లు లే, పాములు కాదు, వెళ్తారు లేదు ఇంటి ముందర. ఏదో మంచి నీళ్ళన్నా తాగి ఉందామని చూస్తే అక్కడ పోలే ఉప్పు నీళ్ళే చేతగాక అవే తాగుతున్నాము. 3 ఏళ్లుగా వీటి వైపు కన్నెత్తి చూడని అధికారులు త్వరలో వసతులు కల్పిస్తామంటూ హామీలిస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ ఫేజ్ 1 and 2 వాటన్నిటికి కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 50 లక్షలు ఆల్రెడీ కరెంట్ లైటింగ్కి, అంటే స్ట్రీట్ లైటింగ్, రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యింది. పబ్లిక్ హెల్త్ వాళ్ళ ద్వారా మనం పనులు కూడా మొదలు పెడుతున్నారు. పక్కా గృహాలు వచ్చాయని సంబరపడిన పేదలకు చివరకు వేదనే మిగలగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా 4 కోట్ల ప్రజాధనం మురిగిపోయే పరిస్థితి నెలకొంది.